పాకిస్తాన్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రైలు హైజాక్ చేసి పాకిస్తాన్కు చెందినటువంటి 48 గంటల డెడ్లైన్ పెట్టారు బలోచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు. బలోచిస్తాన్ వేర్పాటువాదుల యొక్క దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా కువైట్ల నుంచి పరేషాన్ వైపు వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ ని హైజాక్ చేశారు. దాంట్లో 450 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. తమకి సంబంధించిన వారందరూ కూడా హైజాక్ చేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున అక్కడికి ఆర్మీ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఒక సుమారుగా 10 నుంచి 20 మంది ఇప్పటికే హతమార్చారు తెలుస్తోంది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 6 ట్రైన్ భద్రతా సిబ్బందిని కూడా చంపేసినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్ నెరవేర్చకపోతే బందీలను చంపేస్తామంటూ కూడా మరోసారి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. బలోచ్ రాజకీయ నేరస్తులు అదృశ్యమైన పౌరులు కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో బలోచిస్తాన్ సంబంధించిన రాజకీయ నేరస్తులని అదృశ్యమైన పౌరులని కార్యకర్తలని కూడా విడుదల చేయాలని వీరంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 16 మంది బలోచ్ టెర్రరిస్టులని ఇప్పుడు పాక్ ఆర్మీ మట్టు పెట్టింది. 104 మంది ప్రయాణికులను రక్షించింది పాక్ ఆర్మీ. ఇక బలోచ్ ఆధీనంలో ఉన్నటువంటి దాదాపుగా 400 మంది ప్రయాణికులు ఎక్కువ మంది సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులే ఉన్నారు. సో ఇప్పటికే మిలిటెంట్లు 182 మంది ఇంకా కూడా అందులో బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే 6 సిబ్బందిని హతమార్చారు. ఇంకా ఈ సంఖ్య 30 వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ సమయంలో ట్రైన్లో 500 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. 80 మంది ప్రయాణికుల్ని ఇప్పటికీ ఆర్మీ సురక్షితంగా కాపాడగలిగింది. ఇప్పటివరకు ఎగ్జాక్ట్గా అంటే గంటల కొద్దీ కొంత కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు సుమారుగా 104 మంది ప్రయాణికులని సేఫ్గా కాపాడగలిగారు. ఇక సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైనటువంటి క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాకు ప్రావిన్స్లోని పెషేవార్కు రైలు వెళ్తుండగా, అంటే పాకిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషేవార్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో సుమారుగా 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ ని పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైల్ని చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో రైలు లోకో పైలట్ తో సహా పలువురు ప్రయాణికులు గాయపడి తెలుస్తోంది. ఇక ఈ దాడి తమ పని అని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్పష్టంగా సామాజిక మాధ్యమాల ద్వారా తేల్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక సొరంగ మార్గం నుంచి అప్పుడే ట్రైన్ బయటికి వెళ్తోంది. సుమారుగా క్వెట్టా నుంచి పేషావర్ వెళ్ళేటువంటి ఆ మార్గ మధ్యలో 14 సొరంగాలు ఉన్నాయి. ఈ 14 సొరంగాల్లో 8వ సొరంగ మార్గం దాటుతున్న నేపథ్యంలోనే ఆ ట్రాక్ ని పేల్చేసి ఆ ట్రైన్ చుట్టుముట్టి ఒక్కసారిగా 500 మంది ప్రయాణికుల్ని హైజాక్ చేశారు. ముందుగా లోకో పైలట్ ని చంపేశారు. మరొక 6 కూడా ఈ రకంగానే చంపేశారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. చూడండి ఒక్కసారిగా ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఆ ట్రైన్ పేషావర్ నుంచి క్వెట్టా నుంచి పేషావర్ వైపుగా వెళ్తున్నటువంటి ట్రైన్ ని ఆ ట్రాక్ ని పేల్చేసి 500 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ అయితే పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు 16 మంది టెర్రరిస్టులను హతమార్చి ప్రజెంట్ సుమారుగా ఒక 104 మంది మిలిటెంట్స్ అంటే అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా కాపాడిన పరిస్థితి. అయితే రక్షణ కోసం మరో రైలును అక్కడికి పంపించామని వివరించాయి ప్రభుత్వ వర్గాలు. పాక్లోని బలోచిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపెక్ బలోచిస్తాన్ మీదుగా వెళ్తున్న మీ దాడులకి ప్రధాన కారణమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంతం వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. కొంతమంది హెలికాప్టర్ల సాయంతో పాక్ ఆర్మీ అక్కడికి చేరుకొని వారందరినీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ చూడొచ్చు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అరేబియన్ సీ, ఇండియా వీటన్నిటి మధ్యలో బలోచిస్తాన్ ఉంది. బలోచిస్తాన్ వేర్పాటువాదులే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారు. సో బలోచిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టడంతో ఒకసారిగా పాకిస్తాన్ ఆందోళనకు గురైంది. అయితే పాకిస్తాన్ దాదాపుగా 44% భూభాగం ఇక్కడ మీకు కనబడుతోంది కదా మ్యాప్లో. ఒకసారి మ్యాప్ మీకు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్లోని 44% భూభాగం మొత్తం కూడా బలోచిస్తాన్లోనే ఉంది. అయితే అక్కడి నుంచి చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజవాయువు తదితర వనరులు పుష్కలంగా ఈ బలోచిస్తాన్ ప్రాంతంలో ఉన్నాయి. అయితే వీటిని ఆదాయ వనరులుగా మార్చుకొని పాక్ ఖజానా నింపుకుంటోంది. 1.5 కోటి జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల ఆధీనంలో ఉండేది. వీరిలో శక్తివంతులైన అహ్మద్ యూర్ ఖాన్ అనేటువంటి స్వతంత్ర బలోచిస్తాన్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్తాన్లో సోవియట్ యూనియన్, రష్యా తిష్టవేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు.
పాకిస్తాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యూర్ ఖాన్ విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచి ఈ ప్రాంతం అసంతృప్తితో రగిలిపోతోంది. పాకిస్తాన్ భూభాగంలో ఒకటైపోయింది. ఈ నేపథ్యంలో 2000వ సంవత్సరంలో ఈ బాలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాటిని మేమే వాడుకోవాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఒక ఉద్దేశంతో అప్పటి నుంచి ఉద్యమం చేస్తూనే ఉంది. వీరు గత 5 ఏళ్లుగా ఈ పోరాటం తన పంతా మార్చుకొని మిలిటెంట్స్ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై బలోచిస్తాన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత పాక్తో పాటు అమెరికా, బ్రిటన్ బిఎల్ఏ ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇప్పటికీ అక్కడ ఇంకా ఉగ్ర సంస్థగా ఉన్నటువంటి బిఎల్ఏ కాస్త పాకిస్తాన్పై రెచ్చిపోతోంది. తమకి ప్రత్యేక దేశంగా ప్రకటించాలి, అట్ ది సేమ్ టైం తమ సహజ వనరులని తన దగ్గర నుండి అన్నిటినీ కూడా చమురు, రాగి, సహజ వనరులన్నింటినీ కూడా తాము ఉపయోగించి తమ ఆదాయ వనరులను సమకూర్చుకోవాలి. తమ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉండాలి. దీన్ని పూర్తిగా కూడా ఖజాను లొంగబాటు చేసుకొని ఖజాను ఉపయోగించుకొని పాకిస్తాన్ ఎదుగుతోందనే ఒక భావనలో బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రత్యేక ఉగ్రవాద సంస్థ ఈ యొక్క దానాన్ని కొడిగట్టింది. ఇప్పటివరకైతే 104 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. ఇంకా సుమారుగా 215 మంది ప్రయాణికులు ఇంకా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నారు. సో మరి వారందరినీ ఎప్పుడు ఇరిపిస్తారో చూడాలి. ప్రధానంగా పాక్ ఆర్మీ పైనే వారు ఉక్కుపాలు మోపుతున్నారు. ఒకవేళ కనుక 48 గంటల్లో తమ డిమాండ్ కనుక పరిష్కరించకపోతే ఈ ప్రయాణికులందరూ కూడా హతమారుస్తామంటూ బిఎల్ఏ చెప్తోంది. మరి చూద్దాం పాక్ ఆర్మీ వారిని ఏ రకంగా రక్షిస్తున్నారు. ఇది సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఆర్మీ హెలికాప్టర్లతో అక్కడికి చేరుకుంటున్నారు. ఆ టెర్రరిస్టులను ఇప్పటికే 16 మందిని హతమార్చారు. ఇంకా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి ఎప్పటి వరకు వీరందరినీ సురక్షితంగా కాపాడుతారో చూడాలి. మరి हम भी लेट गए पूरी ट्रेन में, सब लोग लेट गए कि अपनी जान बचाए. बस बाहर से कुछ फायरिंग हुई, ब्लास्ट हुए, बस उसके बाद फिर जो ना हमें कहा जी आप लोग नीचे उतरे. वो लोग नहीं उतर रहे थे. मैं अपने बच्चों को लेके उतर गया. मैंने कहा जब वो कह रहे उतरो तो फिर तो उतरो ना, अंदर आके मारना शुरू करेंगे फिर क्या करेंगे. हम लोग उतरे. खैर उसने मेरे बच्चों को भी छोड़ दिया, मुझे भी छोड़ दिया, मेरी घरवाली को भी छोड़ दिया. उसने कहा पीछे मुड़ के नहीं देखा. लोग चीख रहे थे, दाड़े मार रहे थे. बस कुछ लेट गए, हम भी लेट गए पूरी ट्रेन में. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.